వైడేసుకుని తీసుకోండి. అందరూ ఎలా చూడండి సార్. ఓకే ఓకే సార్. సార్ ఒకసారి వెళ్ళి చూడండి సార్. సార్ ఒకసారి ఓకే సహస్రపాతు సభామిం విశ్వదా వృత్వా అత్యతిష్టద్దశాంగుళం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతస్యేషానః యదన్నేనాతిరోహతి యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జిగాయాగుశ్చ పురుషః సప్తాస్యాసన్ పరిధయః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవాయద్యజ్ఞందన్వానాః తపస్వన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిష ప్రోక్షన్ పురుషం జాతమక్రదః తేన దేవా అయజంత స్వాధ్యార్షయశ్చ ఏ. ఒకసారి వెళ్తూ ఉండే జనం ఇచ్చిన ధ్రువంతేన జావరణో ధ్రువంతేన బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ అవైలబుల్గా ఉన్నారండి. ఇంకా కొంచెం
ఓకే సార్ లైటింగ్ వస్తుంది. బాగా తప్పు వ్యానర్ బాగ్ గారు ఓకే సార్. మన గ్రామాన్ని ఎంతో ప్రేమగా మరి అభివృద్ధి భావంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన నియోజకవర్గ ప్రదాత మరి గంధి శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ మరి ఈ గ్రామంలో మరి ఇంచుమించుగా మెయిన్ రోడ్ కాడి నుంచి అలాగే నాగిడిపాలు వెంకటదుప్ప రోడ్డు అలాగే ఇవాళ ఆర్బీకే అలాగే సచివాలయం అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి చాలా సీసీ రోడ్లను నిర్మించినటువంటి ఎమ్మెల్యే గారికి మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎప్పటి నుంచో తీరని కళ మరి సుదూర్ఘమైనటువంటి గ్రామానికి 2 సచివాలయాలను 2 ఆర్బీకేలను అలాగే మరి ఈ గ్రామానికి అందుబాటులో ఉండేటట్టు చేయడంలో మరి ఎమ్మెల్యే గారి కృషి మరి తీరుంది. మరి ఈ రోజున మనం మెయిన్ రోడ్ ని తీసుకొచ్చిన ఘనత మరి ఎమ్మెల్యే గారు. అలాగే మరి రైతులందరికీ ఉపయోగపడే 8 కోట్ల రూపాయలతో వెంకటపల్లి రోడ్డు కూడా ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. అదే కాకుండా మరి 40 లక్షలతో ఈ సచివాలయం ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది. అలాగే 25 లక్షలతో ఆర్బీకే కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఈ వరకే సచివాలయం కానీ పంచాయతీకి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు. మరి ఈ రోజున మన ఇంటి పక్కకి మన ఊళ్ళో ఇవాళ ఎవరి దగ్గరగా వాళ్ళకి సచివాలయాలు రావటం మరి ఇదంతా ఎమ్మెల్యే గారి కృషి అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈ స్థలం ఇచ్చినటువంటి స్వర్గీయ మరి గూడపాటి దానియాల్ గారు కుమారులు వారి తండ్రి గారు మరి మొత్తం సర్పంచ్ అయినటువంటి ఆయన మరి సర్పంచ్ గా చేస్తున్నటువంటి టైంలోనే చనిపోయిన ఆయనకి మరి వారికి తగ్గ కుమారులుగా మరి కరుణాకర్ గారు ఐజక్ గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజల తరపున మన గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదే విధంగా మరి ఈ గ్రామంలో మరి ఆయన విగ్రహం కూడా మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అడగడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారికి కూడా మేమందరం కూడా ఆయన విగ్రహం మన గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అయినా ఖచ్చితంగా ఆయనకి మనం గ్రామంలో మన విగ్రహం ఏర్పాటు చేసుకోవడంలో మా పంచాయతీ తరఫున పెద్దల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మరి ప్రజల మనిషి అయినటువంటి దానియాల్ గారి విగ్రహం పెట్టడానికి మేమందరం కూడా వార్డు మెంబర్ల సహకారంతో ఖచ్చితంగా మేమందరం కూడా ఉంటామని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి మన గ్రామానికి నిధులు అలాగే సంక్షేమం అన్ని చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని మన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం.